సో, అలాగే కొంతమంది చాలా రోజులు, చాలా ఇయర్స్ ట్రై చేసి బ్యాక్ డోర్‌కి వెళ్ళాలని అనుకుంటారు. సో, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సో, మీరు చూస్తున్నారండి మార్కెట్‌లో ఇది బ్యాక్ డోర్ అనేది చాలా పాపులర్ నేమ్ అయిపోయింది. ఓకే. స్టూడెంట్‌కి ఎవరికైనా 1 ఇయర్ గ్యాప్ ఉంది, 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. వాళ్ళు కష్టపడి కూడా వాళ్ళకి జాబ్ రాని పక్షంలో ఎవరికో కంపెనీస్‌కి డబ్బులు కట్టి వాళ్ళు బ్యాక్ డోర్ జాబ్స్‌కెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ బ్యాక్ డోర్ జాబ్ అనేది ఎంతవరకు పాసిబుల్ అనేది మీరు ప్రాపర్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఏ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో కానీ ఇట్లాంటివి ఎంటర్‌టైన్ చేయబడవు. ఎందుకంటే ఓన్లీ స్కిల్ బేస్డ్. మీకు ప్రాజెక్ట్ జరిగేదంతా టెక్నికల్‌గా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఓకే. మీకు ఏమైనా ఎవరైనా రిఫర్ చేయొచ్చు కానీ, రిఫర్ చేసినందుకు ఎవరు అమౌంట్ ఛార్జ్ చేయరండి. సో, ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకొని బ్యాక్ డోర్‌లో జాబ్ పెట్టిస్తాము, లేదంటే ఇట్లా పెట్టిస్తాము అనేటప్పుడు మీరు ఈ ట్రాప్ నుంచి చాలా దూరంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఏ ఎంఎన్‌సీ కంపెనీ కూడా డైరెక్ట్ డబ్బులు తీసుకొని జాబ్ ఇవ్వదు. మీరు ఎవరికి డబ్బులు కట్టినా, ఎవరికి డబ్బులు కట్టకపోయినా మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. మీరు ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఇవ్వాల్సిందే, టెక్నికల్ రౌండ్ ఇవ్వాల్సిందే, ఆప్టిట్యూడ్ రౌండ్ ఇవ్వాల్సిందే. ఓకేనా, ఇవేం లేకుండా ఎవరైనా జాబ్ చేస్తున్నా అంటే దట్ ఈస్ అబ్సల్యూట్‌లీ చీటింగ్ కంపెనీ అండ్ చీటింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. సో, డోంట్ గెట్ ఇంటు దట్ కైండ్ ఆఫ్ ఎనీ ట్రాప్. ఒకవేళ మీకు జాబ్ రాలేదు, ఒక 4 మంత్స్ రాలేదు, ఒక 6 మంత్స్ రాలేదు, 1 ఇయర్‌లో కూడా రాలేదంటే మేబీ ఇట్ కుడ్ బి ఎ మార్కెట్ ఇష్యూ ఆల్సో. ఓకే. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎన్ని రోజులు రాకపోతే అంత మంచిదండి. అంత టైం మీ చేతిలో ఉంటుంది. ఎన్ని రోజులు రాకపోయినా ప్రాబ్లమ్ లేదండి. యూ ప్లీజ్ ప్రాక్టీస్ అంటే మీరు బాగా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఒక ఫ్రెషర్ జాయిన్ అయ్యాడు. ఒక కంపెనీ మేబీ 3,00,000 రూపీస్ ఆర్ 4,00,000 రూపీస్ ఆఫర్ చేసింది. మీకు 1 ఇయర్ గ్యాప్ దొరికింది. మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. దేర్ ఆర్ బిగ్ కంపెనీస్ లైక్ టీసీఎస్‌లో 2, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈపామ్‌లో ఉన్నాయి ప్రాజెక్ట్స్. థాట్ వర్కౌట్స్‌లో దీంట్లో 8-10 లాక్స్ వరకు కూడా ఫ్రెషర్‌కి ఇస్తున్నారు. అంటే మీకు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంది, మీరు ఎంత ఇన్నోవేటివ్‌గా ఉన్నారు, మీరు ఎంత బాగా కోడింగ్ రాయగలరు అనే దాన్ని బట్టి కంపెనీస్ కూడా మీకు ప్యాకేజెస్‌ని ఆఫర్ చేస్తున్నాయి. సో, మీకు ఎంత టైం అయితే దొరుకుతుందో అంత టైము మీరు ఇంకా డైవర్ట్ కాకుండా మీరు ఓన్లీ కోర్సెస్ మీద ఫోకస్ పెట్టండి. మీకు ఎంత టైం మీకు జాబ్ రాకపోతే అంత మంచిది. ప్రాబ్లమ్ ఏం లేదు. యూ కీప్ ఆన్ లెర్నింగ్ బికాజ్ లాస్ట్ టైం ఇంతకు ముందున్నట్టుగా మనకి 1 ఇయర్ గ్యాప్స్, 2 ఇయర్స్ గ్యాప్స్ అనేవి అంత కంపెనీస్ కన్సిడర్ చేయడం లేదు. ఓకేనా, చాలా కంపెనీస్ ఓపెన్ మ్యారథాన్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో, ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ 2 ఇయర్స్. ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ ఫ్రెషర్ ఓపెనింగ్స్ వేసిందంటే దే ఆర్ టేకింగ్ 2019 అండ్ 20. ఓకేనా, లేదు ఇంకంటే 18 అండ్ 19. సో, మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమి ఉండవండి. సో, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ కెన్ టేక్ లిటిల్ గ్యాప్, నో ప్రాబ్లమ్. ఓకే. సో, మీరలాగే ఇందాక చెప్పినట్టు కెరీర్ గ్యాప్ అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి డిఫరెంట్ ఉంటుందా? ఎంత కెరీర్ గ్యాప్ ఉండొచ్చు? ఓకే. సో, ఈ కెరియర్ గ్యాప్ అనేది మాక్సిమం 2 ఇయర్స్ వరకు కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయండి. ఎందుకంటే కొందరికి మెడికల్ ఇష్యూస్ వల్ల కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ రాకపోవడం గానీ, లేదంటే ఇంకొకరికి ఏదైనా కోర్సెస్ టైంలో లేదంటే ఇంట్లో పర్సనల్ డిస్టర్బెన్సెస్ గానీ, ఇట్లాంటి వల్ల మాక్సిమం వరకు 2 ఇయర్స్ ఎలిజిబుల్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ సీజన్ కూడా బాలేక హైరింగ్ చాలా కంపెనీస్‌లో కాదు. కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ ఇచ్చి కూడా ఒక 1, 1 ½ ఇయర్ వరకు జాయినింగ్స్ రావు. సో, ఇట్లాంటివన్నీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నికల్ కార్పొరేట్ ఎర్రర్స్ ఉన్నాయి మార్కెట్‌లో. సో, 2 ఇయర్స్ వరకు ఇట్ ఈస్ బేరబుల్ గ్యాప్ అండి. ప్రాబ్లమ్ లేదు. చాలా కంపెనీస్ 80% కంపెనీస్ వరకు 2 ఇయర్స్ గ్యాప్‌ని యాక్సెప్ట్ చేస్తాయి. 2 ఇయర్స్ దాటిందన్నప్పుడు మీరు చూసుకోవాలండి. ఏదో ఒక కంపెనీ బేసిక్ కంపెనీలోనే జాయిన్ అయ్యి మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నాక యూ కెన్ గో ఫర్ ఎ బిగ్గర్ కంపెనీస్. ఓకే. అంటే చిన్న కంపెనీస్‌కి 2 ఇయర్స్ పైన కెరీర్ గ్యాప్ ఉన్నా గానీ తీసుకునే కంపెనీస్ ఉన్నాయి. యెస్. చిన్న కంపెనీస్ ఏందంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ నీడ్ ఉంటది కాబట్టి ఒకవేళ 2 ½ ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు కోఆర్డినేటర్‌గా పెట్టుకుంటారు. ఓకే. సో, బేసిక్‌గా ఒక క్యాండిడేట్ అంటే ఫ్రెషర్ అనుకుందాం. ఫ్రెషర్‌కి ఈ కమ్యూనికేషన్ కాకుండా అలాగే కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ గూడా పెద్దగా ఉండదు గాబట్టి, సో, ఎలాంటి క్వాలిటీస్ జూస్తారు ఫ్రెషర్‌కి? ఒక ఫ్రెషర్‌కి తీసుకుంటే ఇంతకుముందే నేను చెప్పినా అండి. ఫ్రెషర్ షుడ్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఓకే. నీకు ఎంత రాదు అనే విషయం కంటే నీకు ఎంతొచ్చు అనేది బేసిక్ ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు జావా ఉంది. జావాలో 110 మాడ్యూల్స్ ఉన్నాయి. సో, 110 మాడ్యూల్స్‌లో విచ్ ఆల్ మాడ్యూల్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఎనఫ్. అంటే ఏ మాడ్యూల్‌తో నువ్వు కోడింగ్ రాయగలవు? నీకు ఎంత నాలెడ్జ్ ఉంది? ఒకవేళ నీకు ప్రాజెక్ట్ అసైన్ చేస్తే అట్‌లీస్ట్ నువ్వు నేర్చుకొని కోడింగ్ రాయగలవా? అంటే నీకు కోడింగ్ మీద గ్రిప్ ఉండడం అనేది ఫస్ట్ బేసిక్ విషయం అండి. అంటే నువ్వు ఏ టెక్నాలజీ తీసుకోండి మీరు, లేదంటే ఏ ప్రోగ్రామింగ్ అయినా తీసుకుంటే మీకు బేసిక్ ఒకవేళ మంచిగా ఉంది అనుకుంటే యూ కెన్ లెర్న్ వన్ బై వన్ అండి. ప్రాబ్లమ్ లేదు. యూ హావ్ యూట్యూబ్, యూ హావ్ గూగుల్. మీరు జాయిన్ అయిన తర్వాత కూడా మాడ్యూల్ బై మాడ్యూల్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఆల్ వీ నీడ్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ జీల్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ ఇఫ్ యూ గివ్ ఎనీ ప్రోగ్రామ్, ఇఫ్ యూ అలోకేట్ ఎనీ ప్రోగ్రామ్, యూ షుడ్ ఏబుల్ టు సిట్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ కెన్ సాల్వ్ ది ఇష్యూస్ టు. ఓకే. సో, ఒక కంపెనీ ఒక క్యాండిడేట్ జాయిన్ అయినప్పుడు కంపెనీలో ఎలాంటి క్వాలిటీస్ జూడాలి? అంటే కొన్ని కంపెనీస్ L1, L2, L3 ఇలా లెవెల్స్ ఉంటాయి. సో, ఏ కంపెనీలో జాయిన్ అవుతే బెటర్? అంటే ఎలా చూజ్ చేసుకోవాలి మనం? ఓకే.
సో ఇప్పుడు ఐటీ విషయానికి వచ్చిందంటే మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉంటాయండి, ఫార్చ్యూన్ 100 కంపెనీస్ అని ఉంటాయి, బిగ్ 5 ఉంటాయి, బిగ్ 10 ఉంటాయి. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఇఫ్ సంబడి ఈజ్ రియల్లీ గెట్ ఇన్ టు, ఐ మీన్ ఇఫ్ సంబడి వాంట్ టు రియల్లీ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ అంటే యూ బెటర్ చూజ్ ఇన్ ఇండియన్ కంపెనీస్. ఓకే, ఇండియన్ కంపెనీస్లో హైరింగ్ ప్రాసెస్ లిటిల్ ఈజీ దెన్ అదర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఆర్ యూజ్ టు ఐటీ కోడింగ్. ఓకే, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫారెన్ మేనేజర్స్ ఇన్వాల్వ్ ఇన్ హైరింగ్ ప్రాసెస్. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ హైరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ఇండియన్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, టీసీఎస్ కానీ ఇట్లాంటి కంపెనీలను తీసుకున్నప్పుడు వాల్యూమ్ బేస్లో ఫ్రెషర్స్ని హైర్ చేస్తాం. అంటే ఈచ్ వాల్యూమ్లో 6,000 నుంచి 7,000 వాల్యూమ్ ఫ్రెషర్ హైర్ చేస్తాము. ఇట్ ఈస్ త్రూ ఏ యూనిక్ ఆన్లైన్ టెస్ట్. ఇక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం, ఎక్కడ తక్కువ ఇవ్వడం జరగదు. అందరు ఫ్రెషర్స్ని ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తాము. వాళ్ళకి కామన్ ఓపెన్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయిన తర్వాత ఒక 1 to 10 డేస్ మధ్యలోనే వాళ్ళకి టెక్నికల్ రౌండ్ ఉంటుంది. సో ఇది ఈజీ క్యాచీ ఫార్మాట్ అనమాట. ఓకే, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబులు చూస్తున్నప్పుడు మోస్ట్లీ యూ ప్రిఫర్ ఫర్ ఓన్లీ ఆన్లైన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే మీరు ఏదైనా ఫారెన్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు యూ హ్యావ్ 2-3 రౌండ్స్ అదర్ దెన్ రౌండ్స్ అండ్ క్లయింట్ రౌండ్ ఇట్లాంటివి ఉంటాయి. మన దగ్గర క్లయింట్ రౌండ్ అనేది ఉండదు, బికాజ్ మనదే ప్రాజెక్ట్ ఉంటుంది, మనదే క్లయింట్ ఉంటుంది కాబట్టి. సో ఇట్ ఈస్ లిటిల్ ఈజీ టు గెట్ ఇన్. ఓకే. సో దిలేష్ గారు, నాకు ఇంకో డౌట్ వచ్చిందనమాట. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఐటీ ఎంప్లాయీ ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ ప్రాసెస్ మంత్స్ టుగెదర్ ఎందుకని అట్లా జరుగుతుంది, ఓకే, హైరింగ్ ప్రాసెస్? ఓకే. సో మనం ఇంతకు ముందే చూసినట్లుగా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీ అంటే ఒక 5 years 6 years ఉన్న ఒక ఎంప్లాయీ ఒక ప్రాజెక్ట్ను వదిలి ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్తున్నప్పుడు హైరింగ్ అనేది అట్లీస్ట్ 3 to 4 months పడుతుందండి. ఎందుకంటే మీరు అంటే ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాన్ ఐటీ జాబ్స్కి ఐటీ జాబ్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాన్ ఐటీ జాబ్స్లో ప్రాసెస్ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉండదండి. ఎందుకంటే నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో, నీ దగ్గర ఏదైతే డేటా ఉందో అది 1-2 daysలో నువ్వు హ్యాండ్ ఓవర్ చేసి 10 days or 15 daysలో రిలీవింగ్ తీసుకోవచ్చు. కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్ ప్రాజెక్ట్లో ప్రతి ఒక్క మాడ్యూల్ అసైన్ చేసి ఉంటుంది. సో మీరు చేస్తున్న మాడ్యూల్ని ఇంకొకరి చేతిలో పెట్టాలి వితౌట్ ఎనీ బగ్స్, వితౌట్ ఎనీ ఇష్యూస్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అంటే ఒక ప్రాజెక్ట్ ఇంకొకరి చేతికి మారినప్పుడు కోడింగ్లో ఎట్లాంటి చేంజెస్ అయినా రావచ్చు. ఎందుకంటే కోడింగ్ అనేది చాలా యూనిక్ లాంగ్వేజ్ అండి. దానికి ఓ పర్టికులర్ సిస్టమ్ ఫార్మేట్ అనేది లేదు. నేను ఒకలాగా రాస్తాను, ఇంకొకరు అంటే ఇప్పుడు నేను 1+3 = 4 అని రాస్తాను, ఇంకొకరు 2+2 = 4 అని రాస్తారు. సో దిస్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఫార్మాట్. సో ఇట్లా ఉంటుంది కాబట్టి కోడింగ్ అనేది హ్యూమన్ మెంటాలిటీ పైన, వాళ్ళకి వచ్చే టెక్నాలజీ పైన. ఒకరు ఒకే కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంటే ఒక చిన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళు 1 page ఫార్మాట్లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే ఫార్ములాని బాగా జీనియస్ ఉంటే 2 linesలో కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదు ఫ్రెషర్ ఉన్నాడంటే అది ఒక 10 pages కూడా వెళ్ళిపోతుంది, అయినా కోడింగ్ ఎగ్జిక్యూట్ కాదు. సో అందుకే కోడింగ్ విషయానికి వస్తే అట్లీస్ట్ 90 days అనేది జస్ట్ ప్రాసెస్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెసే పడుతుందండి. ఇది దాటిన తర్వాత మీరు ఇంకో కంపెనీకి వెళ్ళడానికి ఇంకొక 1-2 months పడుతుంది. సో మినిమం 5 months అండి ఐటీ కంపెనీస్లో మీరు ప్రాసెస్ చేంజ్ అవ్వాలంటే. సో అక్కడ వీళ్ళ టైం వేస్ట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఎంప్లాయీది. అక్కడ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి, అలాగే మీకోసం వెయిట్ చేస్తూ ఉండాలి. కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అది ఐటీ ఎంప్లాయీస్ నుండి అదొక బిగ్గెస్ట్ కంప్లైంట్ అని అనుకోవచ్చు. కరెక్ట్. సో ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీకు కూడా ఇది తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి మీరు నోటీస్ పెట్టి ఇంకొక కంపెనీకి వెళ్తున్నారంటే మీకు తెలుసు లిటరల్గా ఎన్ని ట్రబుల్స్ ఉంటాయి. మీ మేనేజర్ దగ్గర నుంచి కానీ, ప్రాసెస్ టీమ్ నుంచి కానీ, మీరు ఒక 2 months రిజైన్ పీరియడ్ తర్వాత కూడా వాళ్ళు రీగెయిన్ చేసుకుందామని చూస్తారు, మీ మేనేజర్స్ మీతో మాట్లాడతారు. సో మీరు ఒకవేళ 2 దగ్గరలో కూడా షోర్ ఉంటేనే మీరు పేపర్స్ పెట్టడం చాలా మంచిదండి. ఎందుకంటే ఏదో వస్తుంది లేదంటే అక్కడ ఏదో షోర్ ఉందని కాకుండా మీరు ఆ కంపెనీలో కూడా ప్రాపర్గా మాట్లాడుకొని మీ ప్యాకేజీని కూడా ఫిక్స్ చేసుకొని ఫస్ట్ మీ మైండ్ సెట్ని స్టేబుల్ చేసుకోవాలి. వన్స్ యూ సెడ్ నో టు యువర్ కంపెనీ, సో దెన్ 100% యూ నీడ్ టు ఫిక్స్. ఎందుకంటే మీ మీద హోప్స్ పెట్టుకొని ఇంకో కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ ఒక 1 month ప్యాకేజ్ కోసం అని రిజైన్ చేసి అక్కడ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారని వెళ్ళి ఓకేనా మీ ప్రాసెస్ ఇట్లా నోటీస్ పీరియడ్లో ఉన్న టైంలోనే మీ మేనేజ్మెంట్ మళ్ళీ మీకు కమ్బ్యాక్ అయ్యి వీ విల్ గివ్ యూ మోర్ అంటే సస్టైన్ అయిపోయే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి. ఇట్లాంటప్పుడు ఏంటంటే తీసుకునే కంపెనీ ఇంకొక ఎంప్లాయీని సేమ్ కంపెనీ నుంచి ప్రిఫర్ చేయడానికి చాలా భయపడుతుంది. సో మీరు ఒకవేళ ఏదైనా కంపెనీ స్విచ్ చేయాలి ఇదర్ అంటే మీరు క్లియర్గా ఉండాలి. అంటే మీరు శాలరీ కోసం కంపెనీని స్విచ్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రాసెస్ కోసం స్విచ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మీకు ఇంకేమైనా యూఎస్ యూకే ప్లాన్స్ ఉన్నాయి, మీకు వీసా దొరకట్లేదు ఈ కంపెనీ నుంచి స్విచ్ చేయాలనుకుంటున్నారా, మీరు క్లారిటీ తీసుకొని అట్లాంటిది ఉన్న కంపెనీని చూస్ చేసుకొని మీరు 100% షోర్ తీసుకొని మూవ్ అవ్వడం అనేది చాలా మంచిది సెకండ్ థాట్ లేకుండా.